అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మంజు కనెక్ట్స్. ఏంటి ఒక బాక్స్ ముందు వేసి కూర్చున్నా అనుకున్నారా? మేమైతే కొత్తగా ఎయిర్ ఫ్రైయర్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇదైతే మీ ముందే అన్బాక్స్ చేద్దామనేసి ఆల్రెడీ వచ్చి 3-4 డేస్ అయింది. సో ఓపెన్ చేయకుండా కూర్చున్నాను అనమాట. సో బిగ్ బిలియన్ డే సేల్ నడుస్తుంది కదా, అయితే ఇంకా అక్టోబర్ 6కి అయిపోయి ఉంటుంది ఈ వీడియో రిలీజ్ అయ్యేపాటికి. సో అందులో అయితే తీసుకున్నాం అనమాట. సో ఈ మధ్యన ఎయిర్ ఫ్రైయర్ ఎక్కడ చూసినా ట్రెండింగ్లో ఉంది కాబట్టి సో లెట్స్ గివ్ ఇట్ ఏ ట్రై, చూద్దాం ఎలా ఉందో. సో మనం కూడా ఎమ్మీ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు వితౌట్ ఆయిల్ అనే ఉద్దేశంతో ఆర్డర్ అయితే పెట్టుకున్నాము. చూద్దాం ఎలా ఉందో. అండ్ నెక్స్ట్ దీంట్లో మేము కుక్ చేసే ఫస్ట్ ఐటమ్ అండ్ అది ఎలా వచ్చింది, సో ఎయిర్ ఫ్రైయర్ బాగుందా లేదా అనేది కూడా నేను రివ్యూ మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. సో ఎవరైనా ఎయిర్ ఫ్రైయర్ కొనాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలానే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ ఫర్దర్ డీల్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ అయితే ఈ బాక్స్లో ఏమేమి వచ్చినాయి అనేది చూద్దాం ఫస్ట్ అయితే. అండ్ నెక్స్ట్ నేను క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను. మేము ఫస్ట్ కుక్ చేసింది ఏంటి, అది ఎలా కుక్ అయింది, బాగుందా లేదా అనేది. సో ప్రస్తుతానికైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను ఫస్ట్ మీ ముందు. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఏమేమి వచ్చినాయి అని చూద్దాము. బాక్స్ అయితే ఇలానే ఇచ్చేసారనమాట, ఏమీ ప్యాకింగ్ అది చేయలేదు. సో ఫస్ట్ అయితే ఒక థర్మాకోల్ ఇచ్చారు దాన్ని సెక్యూర్ చేయడానికి. నెక్స్ట్ ఇందులో ఎయిర్ ఫ్రైయర్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాన్యువల్ అయితే ఇచ్చారనమాట. ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఇంకా కలర్స్ ఉన్నాయి, నాకు తెలీదు. ఆర్డర్ పెట్టిన తర్వాత చూసుకున్నా గ్రీన్ ఒకటి అండ్ పర్పుల్ ఒకటి ఉంది. మేమైతే ఈ గ్రానైట్ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాం అనమాట. 2.6 అయితే పడింది కాస్ట్. అండ్ చూడ్డానికి కూడా బాగుంది, క్యూట్గా మిక్సీ సైజ్లో ఉంటుంది, పెద్ద సైజ్ కూడా కాదు. అండ్ 4.5 లీటర్స్ కెపాసిటీ అండ్ 1200 వాట్స్ అనమాట. అండ్ తర్వాత అయితే ఇలా మాన్యువల్ ఇచ్చారు. ఇందులో కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా రాశారు, ఎలా యూజ్ చేసుకోవాలి, దేనికి ఏ ఆప్షన్ పెట్టుకోవాలి, అండ్ మిషన్ అంతా ఎలా వర్క్ అవుతుంది అనేది క్లియర్గా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి వారంటీ కార్డ్ అనమాట. సో మనం ఈ మాన్యువల్ని జాగ్రత్తగా దాచుకోవాలి, 1 year వారంటీ ఉంది. అండ్ నెక్స్ట్ బాక్స్ మీద వచ్చేసి ఇలా ఏమేమి చేసుకోవచ్చు అనేది ఇచ్చారనమాట. గ్రిల్, ఫ్రెంచ్ ఫ్రై, రోస్ట్, బేక్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. మంచి బడ్జెట్లో మంచిగా ఉంది ప్రోడక్ట్ అని అయితే నాకు అనిపించింది. కాకపోతే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది, పర్వాలేదు, మనం పని చేసుకుంటూ అందులో పెట్టేస్తే దాని పాటికి అది అయిపోతుంది కాబట్టి ఎంత టైం అయినా ఓకే. అండ్ ఓవరాల్గా అయితే మంచి ప్రోడక్టే. సో నేను ఈ ఎయిర్ ఫ్రైయర్లో ఏమేమి కుక్ చేశాను అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ అది ఎలా వర్క్ అవుతుంది, ఎలా సెట్ చేసుకోవాలనేది చూపిస్తా. సో ఇలా పవర్ బటన్ ఆన్ చేయగానే మనకి ఇలా డిస్ప్లే అవుతుందన్నమాట, మెన్యూ వస్తుంది. అంటే ఏమేమి చేసుకోవచ్చు అనేది, ఫ్రెంచ్ ఫ్రైస్, టిక్కా, సమోసా, అలానే వెజిటేబుల్ సాటే చేసుకోవచ్చు, పిజ్జా చేసుకోవచ్చు, వేడి చేసుకోవచ్చు, ఫుడ్ని బేక్ చేయొచ్చు, బనానా చిప్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిగ్రీస్ సెట్ చేసుకోవడానికి, అండ్ ఇది వచ్చేసి టైమింగ్ సెట్ చేసుకోవడానికి, ఇంకా పవర్ బటన్ అండ్ మెయిన్ సెలెక్ట్ బటన్, ఇంకొచ్చేసి ఇది వచ్చేసి టైమర్ అనమాట. సో ఇలా అయితే ఉంది, చాలా సింపుల్గా ఉంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరికి అర్థం కాదు, కానీ తర్వాత మెల్లమెల్లగా అర్థమైపోతుంది అలవాటు అయ్యే కొద్దీ. ఫస్ట్ పవర్ బటన్ ఆన్ చేయగానే మనకి ఇలాగ మెన్యూ సెలెక్ట్ అని వస్తుంది. దాంట్లో మనకి నచ్చిన మెన్యూ సెలెక్ట్ చేసుకుంటే కావాల్సినంత డిగ్రీస్, టైం కూడా అదే సెట్ చేసేస్తుంది అనమాట. మనకి లేదు ఇంకా తక్కువ డిగ్రీస్ కావాలి, తక్కువ టైం కావాలనేది మన ఆప్షన్, మనం కావాలితే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో ఇదేంటంటే చైల్డ్ లాక్ కూడా ఉంది ఇందులో. మనం కింద బాస్కెట్ క్లోజ్ చేస్తేనే అన్నీ ఆన్ అవుతాయి అనమాట, లేదంటే అప్పటి వరకు ఆన్ అవ్వదు. అండ్ నేనైతే ఫస్ట్ ఇక్కడ చికెన్ టిక్కా ట్రై చేశాను అనమాట. అంటే లెగ్ పీసెస్తో టిక్కా టైప్ చేసాము, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం దసరా రోజు ఓపెన్ చేసాం, మా ఆడపడిచి అయితే ఓపెన్ చేసిందనమాట. టేస్ట్ అయితే బాగా వచ్చింది, కానీ టైం ఎక్కువ పడుతుంది. సో మేమైతే ఇక్కడ ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాం, ఏం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాలా. సో ఇక్కడ టిక్ ఆప్షన్ ఉంది కదా, అదైతే సెలెక్ట్ చేసుకున్నాము. అదే సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్ అదే చూపించేస్తుంది 200 degrees 10 minutes అయితే పడుతుంది అనేసి. సో మేమైతే ఇంకా స్టార్ట్ చేసేసాము. కాకపోతే 10 minutes కాదు, 20 minutes అయితే టైం పట్టిందనమాట బాగా కుక్ అవ్వడానికి, బోత్ సైడ్స్. సో ఇక్కడైతే ఫస్ట్ టైం కాబట్టి ఇంట్లో అందరూ ఎగ్జైటింగ్గా చూస్తున్నారు ఎలా వచ్చిందా అనేసి. 10 minutesకి అయితే ఇంతే అయింది, హాఫే అయింది. ఇక్కడ క్లియర్గా చూపిస్తా చూడండి, హాఫ్ అయితే కుక్ అయింది. మళ్ళీ ఇంకొక 10 minutes పెట్టి నెక్స్ట్ మళ్ళీ తిప్పి ఇంకొక 20 minutes కుక్ చేస్తే ఈ షేప్లోకి వచ్చినాయి అనమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, బాగా వచ్చింది. వితౌట్ ఆయిల్ అయితే మంచిగా హెల్తీగా తినచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ ట్రై చేసాము.
ఫిష్ పిల్లలకి చాలా మంచిది కదా, మా బుడ్డోడికి చాలా ఇష్టము. కానీ ప్రతిసారి పులుసు పెట్టలేక నేను ఎక్కువ పెట్టేదాన్ని కాదు. సో ఇప్పుడైతే ఎయిర్ ఫ్రైయర్ వచ్చేసింది కాబట్టి ఆయిల్ యూజ్ చేయకుండా ఇలా ఫ్రైలా చేసి పెట్టేయచ్చు. టేస్ట్ ఎలా ఉందనేది మా బుడ్డోడే చెప్తాడు చూడండి. బాగుందా పూజ? బాగుందా? బాగుందా? అలా తినాలా? సరే ఎలా ఉంది చెప్పు. బాగుందా? కావాలా? బాగుందా చెప్పు. బాగుందా? ఏం కావాలి? పెట్టినా? ఫిష్ పెట్టినా? విచ్ మా బుడ్డోడికి అయితే ఫిష్ బాగా నచ్చేసింది. బాగుంది, బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఫ్రై పీస్ లాగా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిజ్జా ట్రై చేశాను, తర్వాత చికెన్ పకోడీ ట్రై చేశాను, అలానే మొక్కజొన్న వడలో ట్రై చేశాను. ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను. అన్నీ బాగానే ఉడుకుతున్నాయి, అంతా బాగుంది. కానీ టైం మాత్రం కాస్త ఎక్కువ తీసుకుంటుంది అంతే. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ఈ ప్రైస్కి మంచిగా ఉందనే చెప్పచ్చు, లేదంటే మిగతావన్నీ కూడా చాలా కాస్ట్లీగా ఉన్నాయి. సో బడ్జెట్ ఫ్రెండ్లీ, చీప్ అండ్ బెస్ట్ అని నాకైతే అనిపించింది. సో నా రివ్యూ అయితే ఇది. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఎవరైనా ఎయిర్ ఫ్రైయర్ కొనుక్కోవాలని అనుకుంటున్న వాళ్ళకి షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఓకే, బాయ్ బాయ్.